కరకరలాడే మురుకులు చేయాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. నేను మీకు టిప్స్తో పాటు చెప్తానండి. ఇలా గనక చేశారనుకోండి కరకరలాడుతూ గుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసి చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోని జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులతో తీసుకున్నాను. ఇది పొడి బియ్యం పిండినండి, తడి బియ్యం పిండి కాదు. బయట మార్కెట్లో తీసుకున్నానండి ప్యాకెట్తో అనమాట. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఏ కప్తో మీరు బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్తో అటుకులు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసిన వల్ల మురుకులు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఈ జల్లెడలో వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా జల్లెడ చేసేసుకోవాలన్నమాట. జల్లెడ చేసిన తర్వాత ఇలా మీకు రవ్వలాగా వస్తుందండి, చిన్న రవ్వలాగా అనమాట. ఇదంతా మీరు పారేసుకోవాలన్నమాట. అంతే. సో పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ మీరు జీలకర్ర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారము, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయినా ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవాలి. వేడి చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకొని చక్కగా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత చూడండి పిండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి వేడి నీళ్ళు మొత్తం వేసుకోకండి, ఎందుకంటే వేడి నీళ్ళు ఆవిరి ఉంటుంది కదండి, పిండి మెత్తగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం పొడిగా ఉన్నప్పుడే మీరు దగ్గరికి చేసేసుకోవాలండి. ఈ పిండి అంతా దగ్గర చేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టీమ్ వల్ల ఇంకొంచెం మెత్తగా అయిపోద్దండి పిండి, అందుకే అనమాట. 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసుకున్నానండి. ఇప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. చూడండి కొంచెం మెత్తబడిపోయింది. ఇప్పుడు మీకు వీలైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తడుపుకుంటేనే మీకు ఈ మురుకులు అనేది చాలా బాగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసేసుకోవాలండి. నిండగా వేసుకోకండి, కొంచెం తక్కువ ఉండాలి అంతే అనమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట. అండ్ నేను స్టార్ ప్లేట్ పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా. అంతే. ఇప్పుడు చక్కగా లాక్ చేసేసుకోవాలి. రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోండి, లేదనుకోండి గాలి పాస్ అయింది అనుకోండి గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేశారనుకోండి ఈ మురుకులు స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న మురుకులు వేసుకోవాలి, పెద్ద వేసుకోకండి, ఫ్రై అవడానికి టైం పడుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న వేసుకోండి, అంటే 2 చుట్లే చుట్టండి అంతే అనమాట. చుట్లు చుట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్నారు అనుకోండి ఫ్రై అయినప్పుడు అవి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది. మీకు కడాయికి ఎన్ని పడతాయో అన్ని ప్లేట్లో వేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా నేను కొన్ని చేసుకున్నాను కడాయికి సరిపోయినంత. మీరు సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని అప్పుడు మురుకులు రెడీ చేసుకొని వేసుకోవాలన్నమాట. ముందే వేసుకొని రెడీ పెట్టుకోకండి, అవి డ్రై అయిపోతాయి అనమాట. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఒక్కొక్క మురుకులు వేసుకోవాలన్నమాట. కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి. వేసిన వెంటనే మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. ఈ ఆయిల్ నుంచి బబుల్స్ వస్తున్నాయి చూసారా, అదంతా డౌన్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ మొత్తం ఈ బబుల్స్ అన్ని తగ్గిపోవాలండి, అప్పుడు వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు నేను చూపిస్తాను చూడండి. మొత్తం బబుల్స్ తగ్గిన తర్వాత అండ్ లైట్గా కలర్ కూడా చేంజ్ అవుద్ది అనమాట. చూడండి అస్సలు బబుల్స్ లేవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక జాలి గట్టిలో తీసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. ఇలాగే మీరు అన్ని మురుకులు చేసుకోవాలండి. నెక్స్ట్ బ్యాచ్ చేసినప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఇవన్నీ మురుకులు రెడీ చేసిన తర్వాత ఫ్లేమ్ని మళ్ళీ మీడియంలో ఉంచుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ. కరకరలాడుతూ గుల్లగా భలే ఉంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ట్రై చేయండి, మీరే అంటారు చాలా చాలా టేస్టీగా ఉందని. ట్రై చేస్తారు కదా. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.